మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్ రెడ్డి తన భూమిని అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని గోపు బాలరాజు యాదవ్ ఆరోపించారు. చౌదరిగూడ గ్రామంలో తనకు చెందిన 300 గజాల స్థలాన్ని కబ్జా చేసేందుకు సుధీర్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని, ఫెన్సింగ్ ను ధ్వంసం చేసి చొరబడ్డారని తెలిపారు. ఆయన బెదిరింపులు ఎదుర్కొంటున్నారని, ఆస్తిని రక్షించుకునేందుకు చట్టపరంగా పోరాటం చేస్తారని గోపు బాలరాజు స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై అధికారులు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. 84 నుంచి మనము ఈ ప్లాట్ కొనుక్కొని ఇలా రూమ్ కట్టుకొని నివాసంగా కబ్జాలో ఉంటున్నాం. అదే వెంకటేశ్వరరావు అంటే ఆయన ఇక్కడ మొత్తము గవర్నమెంట్ ల్యాండ్ను అంతా వేరే సర్వే నంబర్లు వేసి ల్యాండ్ మొత్తము గవర్నమెంట్ ల్యాండ్లను కబ్జాలు చేసి అందరికీ లోన్లు తీసి ఇల్లు అమ్మి అది కొంతమంది పెద్దలకు ఇక్కడ ఒక 2000 గజాలు ఎంతనో నా ప్లాట్ పక్కకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన మల్లిపెద్ది సుధీర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు నిన్న మధ్యాహ్నం 12 గంటలకు నా ప్లాటు నా పెంచింగ్ ఉండే కడీలు పెంచింగ్ విరగొట్టి నా ప్లాటును ఆయన దాంట్లో కలుపుకొని గోడ పెడుతుంటే నేను ఇక్కడ వచ్చి నా దాంట్లో నువ్వెందుకు వస్తావు అని చెప్తే నీది కాదు, ఆ ప్లాటు నాది, మీకు లేదు అని చెప్పి నన్ను బెదిరేయడం జరుగుతుంది. 84 నుంచి మనము ఈ ప్లాట్ కొనుక్కొని ఇలా రూమ్ కట్టుకొని నివాసంగా కబ్జాలో ఉంటున్నాం.